ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మరియు మా అన్నలు, అక్కలు, చెల్లెలు ప్రతి ఒక్కరికి, అండ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ఉద్యమాభివందనాలు. అయితే నెత్తుటి అక్షరాలతో రాసుకున్న రాష్ట్రం ఇది, విద్యార్థి శ్వాసతో నిలబడ్డ తెలంగాణ ఇది. ప్రాణాలు పోసిన యువతను మర్చిపోయారా? అమరుల కళల్ని మార్కెట్లో అమ్మేశారా? ఉద్యోగ క్యాలెండరు ఒక మాయమాట కాదా ఉద్యోగ క్యాలెండర్ అనేది? యూత్ డిక్లరేషన్ ఇది ఒక ఎన్నికల ఆట అయినా కాదా? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ దాచారు? మా భవితను ఏ బీరువాలో తాళం వేశారు? మీరందరూ అడగాల్సిన ప్రశ్న ఇది, మా భవితను ఏ బీరువాలో తాళం వేశారు అని చెప్పి. ఈ ధర్నా చౌక్ ఏదైతే ఉందో ఇది న్యాయానికి చివరి కోట. ఈ ఇందిరా పార్క్ ఆగ్రహానికి పెద్ద బాట. మైకులు కాదు ఇవి మా గుండె చప్పుళ్ళు, ప్లకార్డులు కావు ఇవి మా కాలుతున్న కన్నీళ్లు. ఇది అడుక్కునే పోరు కాదు, ఇది అడుక్కునే పోరు కాదు, హక్కుల యుద్ధం. ఇది రాజకీయ భిక్ష కాదు, జీవన సత్యం. ఉద్యోగం దాకా ఈ అడుగు ఆగదు, న్యాయం దాకా ఈ యువత నిద్రపోదు. అయితే ప్లీజ్ గివ్ మీ 2 minutes, ఐ విల్ ఫినిష్. అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చాలా హామీలు ఇచ్చారు కదా, సో ఆ హామీలు నిజంగా నెరవేర్చారా లేదా అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. అయితే యూత్ డిక్లరేషన్ ఇచ్చారా? మీరందరూ ఎనర్జీ అయిపోయిందా? యు ఆర్ నాట్ గివింగ్ వాయిస్. యూత్ డిక్లరేషన్ అయిపోయిందా? ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను రేవంత్ రెడ్డి గారిని ఐ వాంట్ టు రిమైండ్ హిమ్, మీరు ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలు కాదండి, మీరు ఇచ్చింది 10,559 ఉద్యోగాలు మాత్రమే. ఆ 10,559 ఉద్యోగాలు కూడా ఏ సెక్టార్స్ లో ఇచ్చారు? డిఎస్సిలో, నర్సింగ్ లో, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హెల్త్ లో, ఇలాంటి సెక్టార్స్ లో ఇచ్చారు. కానీ మనకు కూడా గ్రీన్ పెన్ అథారిటీ ఉండే సెక్టార్ లో ఏదన్నా ఉద్యోగాలు ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకపోగా మళ్ళీ పైనుంచి మన ఎవరు లేబర్ మినిస్టర్ వివేక్ గారు అనుకుంటా, లేబర్ మినిస్టర్ వివేక్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాను అన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారా? 1,00,000 ఉద్యోగాలు? 1,00,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చింటారు? నాకు తెలిసి ఆయన విశాఖ ఇండస్ట్రీకో, V6 ఛానల్ కో, ఆయనకున్న కన్స్ట్రక్షన్ కంపెనీలకో ఇచ్చుంటారు 1,00,000 ఉద్యోగాలు. మాకు ఇవ్వలేదు. కాబట్టి వివేక్ గారికి ఒక చిన్న విన్నపం ఈ ప్లాట్ఫామ్ నుంచి, మీరు మాట్లాడే ముందు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మీ నోరు దగ్గర పెట్టుకోండి, మోర్ ఓవర్ మీ డాటా దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఆల్రెడీ మీరు అన్ని ఇన్వాలిడ్ కమెంట్స్ చేస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మీ మాట నమ్మే ప్రసక్తే లేదు, నమ్మట్లేదు కూడా. ఇంకో విషయం, మన శ్రీధర్ బాబు గారు, మన ఐటీ మినిస్టర్, అఫ్ కోర్స్ ఆయన ఐటీ మినిస్టర్ అని కూడా మర్చిపోయారు ఈ మధ్య. సో మన శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఖాళీలు నింపలేము అని చెప్పి అన్నారు అనమాట. మరి ఖాళీలు నింపినప్పుడు మొన్న ఎలక్షన్స్ కి ముందు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టుకున్నావయ్యా? నువ్వు ఎవరి గురించి పెట్టుకున్నావు? నీకు ఓట్లు కావాలి, నీకు ఎలక్షన్స్ లో గెలవాలి, నువ్వు గద్దెనెక్కి కూర్చోవాలి. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఏం నొప్పి? ఎవరు ఉద్యోగాలు ఇవి? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసము రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నారా? లేరు. సూట్ కేసులు మోసిన రేవంత్ రెడ్డి గారేమో ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడొచ్చు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది అమ్మలు వాళ్ళ కొడుకుల్ని పోగొట్టుకున్నారు, చాలా మంది బిడ్డలు వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారు, చాలా మంది. సో వాళ్ళ కోసం ఆలోచించకుండా సొంత స్వలాభం కోసం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. సో శ్రీధర్ బాబు గారికి నేను ఒక చిన్న విషయం ఐ వాంట్ టు రిమైండ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు మేము నింపము అని అన్నారు కదా, దాని గురించి ఆల్రెడీ నా మిత్రులందరూ మీకు మంచి వార్నింగ్ ఇచ్చారు సార్. సో ఒక్కసేపు ఇది పక్కన పెడితే లెట్ మీ టేక్ అ ఫ్యూ మినిట్స్ టు డిస్క్రైబ్ మన ప్రైవేట్ సెక్టర్ గురించి మాట్లాడుకుందాము. ఏదైతే మన శ్రీధర్ బాబు గారు వీళ్ళు చెప్పిన విషయమే 75% ప్రైవేట్ జాబ్లు ఇస్తామని చెప్పి మొన్న రీసెంట్ గా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పేసి ఒకటి జరిగింది. సో ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో 2.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఏ సెక్టార్స్ లో వచ్చాయి? ఫ్యూచర్ సిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ, ఎనర్జీ అండ్ పవర్, ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, data and digital infrastructure, food processing industry, life sciences and pharmaceuticals, tourism and hospitality. సార్ ఇందులో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళందరికీ మన భూమి కావాలి, మన నీళ్లు కావాలి, మన రిసోర్సెస్ కావాలి, మన ఎనర్జీ కావాలి, మన గాలే కావాలి, మన ల్యాండే కావాలి, అన్ని మనమే కావాలి. కానీ
అంటున్నారు. అలా అగ్రి చేస్తారా మీరంతా? కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మా రేవంత్ రెడ్డి గారికి మరియు మిగతా మంత్రులందరికీ కూడా. సార్, ఎవరైతే గ్రామీణ యువత ఉన్నారో ఆ గ్రామీణ యువతకు అందరికీ కూడా మీరు స్కిల్స్ ఎన్హాన్స్ చేయండి, వాళ్లకు ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాళ్లకు ఇంగ్లీష్ నేర్పించండి, స్కిల్స్ నేర్పించండి. ఎవరైతే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ చేసి ఏవైతే ప్రైవేట్ సెక్టర్ లో 75% ఉందో ఆ 75% లో వీళ్ళని భర్తీ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న విషయం, ఈ రోజు యూరియా కొరతతో చనిపోతున్నారు, గురుకులాల్లో చనిపోతున్నారు, మన నిరుద్యోగులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇంతకుముందు పృథ్వీ చాలా ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడారు ఆ అమ్మాయి గురించి కూడా. ఇలా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇన్ రిటర్న్ ఎవరన్నా వచ్చి ప్రశ్నిస్తే ఏమంటారు? మిమ్మల్ని చంపేస్తాను, పేగుల మెడలో వేసుకుంటాను, ఇలాంటి మాటలు మాట్లాడతారు. సో రేవంత్ రెడ్డి గారు, మీది నోరా లేకపోతే మూసి కంప? ఈ రోజు ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ ఇట్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్, ఒక చీఫ్ మినిస్టర్ అని మర్చిపోయి నచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం, ఎవరైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఈ ప్లాట్ఫామ్ నుంచి రాహుల్ గాంధీ గారు వింటారని అనుకుంటున్నాను నేను. వేర్ ఇస్ రాహుల్ గాంధీ? మీరందరు నాతో పాటు, వేర్ ఇస్ రాహుల్ గాంధీ? వేర్ ఇస్ ఈ రోజు ఇంతమంది గోసపడుతున్నారు, ఇష్టం వచ్చిన జీవోలు తీసుకొచ్చి మనల్ని అందరిని ఇబ్బంది పెడుతుంటే ఇదే రాహుల్ గాంధీ రాత్రికి రాత్రి ఎవరు చూడకుండా మెస్సీ ప్రోగ్రామ్ అంట, మెస్సీ వల్ల ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా తెలంగాణకి? ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇలాంటి రాహుల్ గాంధీ, ఇలాంటి ప్రియాంక గాంధీ, అసలు వీళ్ళు ఎందుకున్నారో తెలంగాణలో. లిటరలీ ఐ ఫీల్ షేమ్ ఓటింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ టుడే, సీరియస్లీ. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. అండ్ ఇంకోసారి ఐ వాంట్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్, హంబుల్ రిక్వెస్ట్. సార్, ఇది మా ఆవేదన, ఒకసారి అర్థం చేసుకోండి. ఏవైతే 75% ప్రైవేట్ జాబ్లు ఉన్నాయో అవి ఇవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫిల్అప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. చౌటి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ సైడు ఇటు సైడు మనది ఓన్లీ 200-300 మంది లాగా ఉంది. సెక్రటరియట్ కినిపియాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. సో తెలంగాణ వచ్చి ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఇంద్ర పార్కులో మాకు ఉద్యోగాలు కావాలి అని ధర్నాలు చేసినాము. మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి ధర్నా చేసినాము. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనల్ని చాలామంది సమైక్యాంధ్రవాదులు ఎక్కిరించేటోళ్ళు. మీకు తెలంగాణ ఇస్తే ఎట్లా పరిపాలించుకుంటారు, మీరు ఉద్యోగాలు లేవంటున్నారు కదా, మేము ఉద్యోగాలలో మోసం చేసినామంటున్నాం కదా, మీరు ఎట్లా పరిపాలించుకుంటారు అని చెప్పేసి ఎక్కిరించేటోళ్ళు. ఆ ఎక్కిరింపులన్నీ కూడా ఇప్పుడు నిజమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ అమరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినంత కూడా నియామకాలలో మనకు అన్యాయం జరుగుతుంది. మా ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పేసి ఎంతోమంది మీలాంటి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ కోసం, కేవలం తెలంగాణ కోసం. సిరిపురం యాదయ్య ఎన్సీసీ గేట్ కాడ చచ్చిపోతూ కూడా కాలుతూ కూడా నీ పేరేందంటే జై తెలంగాణ, నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు అంటే జై తెలంగాణ. అరే నువ్వు ఎందుకు